ఓం శాంతి 23/8/22 मीठे बच्चे, अब ये पुराना घर छोड़ बाप के साथ चलना है। इसीलिए इस घर से ममत्व मिटाते जाओ, अपने को ఆత్మనిశ్చయ करो। మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ పాత ఇంటిని వదిలి బాబాతో పాటు వెళ్ళాలి। కాబట్టి ఈ శరీరం నుండి లేక ఈ ఇంటి నుండి మమకారం తొలగించి ఒక్క బాబా పైన నిశ్చయం ఉండాలి। మిమ్మల్ని మీరు ఆత్మాని భావించాలి। ఇప్పుడు ఈ పాత ఇంటిని వదిలి బాబాతో వెళ్ళాలి। ఈ శరీరం పైన ఎలాంటి మమకారం ఉండకూడదు। ఆత్మ నిశ్చయం చేసుకోండి స్వయాన్ని। प्रश्न, देही अभिमानी बच्चों के मुख से कौन से शब्द नहीं निकलेंगे? ఆత్మాభిమాని పిల్లల నోటి నుండి ఎలాంటి శబ్దాలు రావు। ఆత్మాభిమాని పిల్లల నోటి నుండి ఎలాంటి మాటలు రావు। उत्तर, मेरे मन को शांति कैसे मिले? ये शब्द देही अभिमानी बच्चों के मुख से नहीं निकल सकते। జవాబు, నా మనసుకు శాంతి ఎలా లభిస్తుంది? ఈ యొక్క శబ్దాలు ఆత్మాభిమాని పిల్లల నోటి నుండి రాలేవు। देहाभिमान वाले ही ये शब्द बोलते हैं, क्योंकि उन्हें आत्मा का ज्ञान ही नहीं है। దేహాభిమానంలో ఉండే వారికే ఇలాంటి మాటలు వస్తాయి, ఎందుకంటే ఆత్మజ్ఞానం లేని కారణంగా। तुम जानते हो आत्मा का स्वधर्म ही शांत है। मन के शांति की तो बात ही नहीं। మీకు తెలుసు ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి। మనసుకు శాంతి లభించే విషయం లేదు। आत्मा अपने स्वधर्म में टिक जाए तो मन शांत हो जाएगा। ఆత్మ తన స్వధర్మంలో స్థితి అయి ఉన్నట్లయితే మనస్సుకు శాంతి లభించగలదు। आत्मा सो परमात्मा कहने वाले इस बात को समझ नहीं सकते। ఆత్మే పరమాత్మ అనేవారు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు। గీత్, మర్నా తేరీ గలీ మే జీనా తేరీ గలీ మే। మరణించిన నీ ఒడిలోని, జీవించిన నీ ఒడిలోని। ఓం శాంతి। बच्चे जानते हैं मरना किसको कहा जाता है? आत्मा शरीर से अलग हो जाती है, उनको मरना कहा जाता है। यहाँ बच्चे जानते हैं हम जीते जी शरीर से अलग है और अपने परमपिता परमात्मा के साथ उनके धाम जाने वाला है। పిల్లలు తెలుసుకున్నారు కదా మరణించడము అని దేన్ని అంటారు। ఆత్మ శరీరం నుండి వేరవుతుంది, దాన్ని మరణించడము అంటారు। కానీ ఇక్కడ పిల్లలైన మీరు జీవిస్తూ మరణిస్తారు, అంటే జీవిస్తూ ఈ శరీరం నుండి వేరే పరంపిత పరమాత్మతో తమ ధామానికి తిరిగి వెళ్తారు। जो आत्माएं जा नहीं सकते उनको योग से పవిత్ర బనా రహీ హే। ఎవరైతే ఏ ఆత్మలైతే వెళ్లేందుకు అర్హత కలిగి లేరో వారిని యోగ అగ్ని ద్వారా పవిత్రంగా తయారు చేయడం జరుగుతుంది। इसको कहा जाता है नॉलेज। रूह को नॉलेज मिलती है। ए बच्चे बच्चे कहने वाला कौन है? ఈ విషయాలన్నీ కూడా బాబా అర్థం చేయిస్తారు। దీన్నే జ్ఞానము అని అంటారు। అంటే ఆత్మకు ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది। ఈ విధంగా పిల్లలు పిల్లలు అనేవారు ఎవరు? परमपिता परमात्मा, जिसको सभी भगत याद करते हैं। आत्मा समझते हैं पतित पावन बाप
ముక్తి జీవన్ముక్తి దేనే వాలా హే. పిల్లలు పిల్లలు అంటూ బాబా సంబోధిస్తూ ఉంటారు. ఆ తండ్రినే మొత్తం భక్తులందరూ కూడా స్మృతి చేస్తూ ఉన్నారు. ఆత్మకి తెలుసు పతిత పావనుడు, ముక్తి జీవన్ముక్తిని ఇచ్చేటటువంటి వారు परमपिता परमात्मा అని. उनको तो अपना शरीर है नहीं, ఏ లోన్ లియా హే. వారికి తమ దేహం అంటూ లేదు, శరీరం లేదు, అద్దెకు తీసుకున్నారు. हमको भी ये छोड़ना है और जिसका घर है उनको भी छोड़ना है. वैसे तुम बच्चों का भी ये पुराना घर है, इसमें किटकियां आदि सब है. బాబా చెప్తున్నారు, నేను దీన్ని అద్దెకు తీసుకున్నాను, కానీ ఏదో ఒక రోజు ఇది వదిలిపెట్టవలసిందే. ఎవరిదైతే సొంత రథమో ఈ బ్రహ్మ బాబా కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. పిల్లలకి కూడా మీ శరీరం పాత ఇల్లులా అయిపోయింది. ఇంటికి ఎలా అయితే కిటికీలు ఉంటాయి కదా, అలా ఈ శరీరానికి కూడా కిటికీలు మొదలైనవి ఉంటాయి. ఈ కళ్ళ ద్వారా అన్ని చూస్తూ ఉంటారు. तो बाप कहते हैं बच्चे ఏ పురానా ఘర్ సబ్కో చోడ్ దేనా హే. కాబట్టి బాబా పిల్లలతో అంటున్నారు, ఇది అందరి యొక్క పాత ఇల్లు. ప్రతి ఒక్కరికి తమ తమ శరీరం లభించి ఉంది, కానీ పాతదైపోయింది. మేరే సాత్ ఘర్ చల్నా హే, ఇసిలియే జీతే జీ ఇస్ ఘర్ సే మమత్వ మిటాతే జావో. నాతో పాటు మీరు ఇంటికి రావాలి, అందుకే జీవిస్తూ కూడా ఈ ఇంటి నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. అప్నే కో ఆత్మనిశ్చయ కరో और बाप को याद करो. తమని తాము ఆత్మనిశ్చయం చేసుకోండి మరియు బాబాని స్మృతి చేయండి. ఏ తో బచ్చే జాన్తే హే दो चीजें हैं, जीव और आत्मा. मनुष्य जब दुखी होती है तो जीवघात करते हैं, आत्मघात नहीं. आत्मा जानती है शरीर के कारण आत्मा को दुख होता है, इसीलिए उनको छोड़ना जाती है. तुम्हारी आत्मा जानती है अभी हम दुखधाम में हैं. అంటే రెండు వస్తువులు అన్నమాట, జీవము మరియు ఆత్మ. మానవులు ఎప్పుడైతే దుఃఖితులైపోతారో జీవఘాత్ చేసుకుంటారన్నమాట. దాన్నే ఈ శరీరం నుండి ఆత్మ వేరవ్వడము అని అంటారు. ఆత్మహత్య అని అనడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు బాబా. ఆత్మకు తెలుసు ఆత్మ మరియు శరీరం రెండు కలిపి ఉన్నప్పుడే పాత్రలు అభినయించడం జరుగుతుంది అని. ఆత్మ ఈ శరీరం కారణంగానే దుఃఖాన్ని పొందుతూ ఉంటుంది, అందుకే దీన్ని వదిలిపెట్టాలి అనే సంకల్పం చేస్తూ ఉంటారు. తుమ్హారీ ఆత్మ జాన్తీ హే అభి హమ్ దుఃఖధామ్ మే హే. మీ ఆత్మ ఇప్పుడు తెలుసుకుంది కదా, ఎక్కడున్నారు ఇప్పుడు? దుఃఖధామంలో ఉన్నారు. ఈ శరీరం కూడా పాతదైపోయింది, పాత ఇల్లు అని చెప్తున్నారన్నమాట బాబా. బాబానే సమझाया है ఏ అకాల్ తఖ్త్ హే జో చోడ్కర్ ఫిర్ దూసరా లేనా హే. ఇది అకాల్ తఖ్త్ అన్నమాట, సింహాసనం. ఈ సింహాసనం పూర్తిగా పాతదైపోయింది, ఇది వదిలిపెట్టి రెండవది తీసుకోవాలి. తఖ్తకే బదలే ఘర్ కెహనా టేక్ హే. సింహాసనం అనే దానికి బదులు ఇల్లు అని అనడం కూడా కరెక్ట్ అంటున్నారు బాబా. घर में खिड़कियां आदि होती है, इसीलिए शरीर को घर कहा जाता है. ఇంటికి కిటికీలు మొదలైనవి ఉంటాయి కదా, అందుకే ఈ శరీరాన్ని కూడా ఇల్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కళ్ళ రూపీ కిటికీల ద్వారా ఆత్మ చూస్తుంది కాబట్టి. तख्त के ऊपर राजाई की जाती है, इस समय तो दुखधाम है. हाँ, ये जरूर है आत्मा को घर अर्थात नए शरीर में बैठ फिर सिंहासन पर बैठ जाना है. తఖ్త్ అంటే సింహాసనము, అంటే దానిపైన కూర్చొని రాజ్యం చేస్తారు. అందుకు ఈ శరీరాన్ని సింహాసనం అనే దానికంటే ఇల్లు అంటే బాగా శోభిస్తుంది అంటున్నారు బాబా. ఈ సమయంలో అందరూ దుఃఖధామంలో ఉన్నారు, మరి రాజ్యం ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? హా, ఆత్మ
తమ ఇంటిలో లేక సింహాసనం పైన కూర్చొని ఉంటుంది. ఇల్లు అంటే ఈ శరీరము అంటున్నారు బాబా. ఆత్మ కొత్త శరీరంలో ఉన్నప్పుడు తప్పకుండా సింహాసనం పైనే కూర్చుంటుంది. స్వర్గంలో సింహాసనం పైన కూర్చొని రాజ్యం చేస్తుంది కదా. అది ఈ పాత ప్రపంచంలో ఎలా లభించగలదు? दुनिया में ऐसा तो कोई नहीं जिसको बाप से राजाई मिलती है। जब तक बाप ना आए तब तक बादशाही कैसे मिले? ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా ఇలా లేరు. తండ్రి ద్వారా సింహాసనం లభించడం, రాజ్యాధికారం లభించడము అనేవారు, ఇలా పొందేవారు ఇంకెవ్వరూ లేరు పిల్లలైన మీరు తప్ప. ఎప్పటి వరకైతే బాబా రారు అప్పటి వరకు రాజ్యాధికారం కూడా లభించదు. तुम जानते हो बाबा हमको ऐसा प्राप्ति देती है, बहुत अच्छा है। जैसे राजाओं से महाराजाओं से बड़े होती है ना, तो बाप कहते हैं तुमको राजाओं का राजा बनाया जाता है। तुम्हारी आत्मा जानती है ये पुराना घर छोड़ना है। आत्मा को पहले सतो प्रदान घर मिलना है। सतो प्रदान गुणवान आत्मा है तो शरीर भी ऐसा ही सतो प्रदान मिलता है। పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బాబా నుండి ఎలాంటి ప్రాప్తి లభిస్తుంది అంటే చాలా ఉన్నతమైన ప్రాప్తి, ఉన్నతమైన రాజ్యాధికారం. ఏ విధంగా రాజులు ఉన్నారు అంటే మహారాజులు కూడా ఉంటారు కదా. మహారాజుల కంటే రాజులు తక్కువ అన్నమాట. అలా బాబా రాజాతి రాజులుగా తయారు చేస్తున్నారు ఇక్కడ. కేవలం రాజులుగా కాదు, మహారాజులుగా తయారు చేస్తున్నారు. మీ ఆత్మ కూడా ఇప్పుడు తెలుసుకుంది ఈ ఇల్లు పాతదైపోయిందని, ఈ శరీరం పాతదైపోయింది. ఆత్మకి మొదట సతో ప్రధాన ఇల్లు లభిస్తుందంట. సతో ప్రధాన గుణవంతమైన ఆత్మ ఎప్పుడైతే పాత్రలు అభినయిస్తూ అలసిపోతుందో అప్పుడు ఈ ఇల్లు పాతబడిపోతుంది, తమో ప్రధానంగా అయిపోతుంది అంటున్నారు. ఆత్మ ఎప్పుడైతే తమో ప్రధాన అవస్థను పొందుతుందో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఆత్మ సమజ్తీ హై కైసే హమ్ ఆత్మకో ఘర్ మిల్తా హై. ఇప్పుడు ఆత్మ ఈ విషయం కూడా తెలుసుకుంది, నాకు ఏ విధంగా ఇల్లు లభిస్తుంది అని, అంటే ఈ శరీరం ఎలా లభిస్తుంది అని. ఓంజ్ పవిత్ర ఆత్మాओं శరీర్ भी ऐसा ही मिलेगा है ना. ఉన్నతమైన పవిత్ర ఆత్మ అనుకోండి, శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది, ఉన్నతమైనది. పావన్ బనేంగే తో పావన్ ఘర్ మిలేగా జరూర్. ఒకవేళ మీరు పావనంగా అయ్యారు అంటే పావనమైన ఇల్లే లభిస్తుంది. జబ్ పావన్ బనానే వాలా ఆయే తబ్ తో హమ్ పావన్ బనే. ఎప్పుడైతే మనల్ని పావనంగా తయారు చేసే తండ్రి వచ్చారో తప్పకుండా పావనంగా అవుతాం. खुद कहते हैं बच्चे तुम याद करते थे, अब मैं आया हूं कल्प कल्प इस शरीर में आकर ये यज्ञ रचता हूं। इनका नाम ब्रह्मा रखना पड़ता है, इनको अडॉप्ट किया जाता है। गृहस्थ व्यवहार में रहते तुमने बुद्धि से सब कुछ पुरानी चीजों का संन्यास कर अपने को आत्मनिश्चय किया है। బాబా స్వయం చెప్తున్నారు, నేను పిల్లలైన మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేయడానికే వచ్చాను. మీరు నన్ను స్మృతి చేస్తారు కూడా పావనంగా అవ్వడానికి. నేను ఈ శరీరంలో కూర్చొని ఉన్నాను ఇప్పుడు, ఇది కల్పకల్పము ఇదే శరీరము అంటున్నారు బాబా. నేను యజ్ఞాన్ని రచిస్తున్నాను, వచ్చి ఇదే శరీరంలో వస్తున్నాను. ఈ శరీరానికి బ్రహ్మ అని పేరు పెట్టడం జరిగింది. బాబా రావడంతో వీరికి నామధేయం పెట్టడం జరుగుతుందన్నమాట. నేను అడాప్షన్ కూడా తీసుకున్నాను అంటున్నారు బాబా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు బుద్ధి ద్వారా పాత వస్తువులన్నిటినీ మరచి అన్నిటినీ సన్యసించి నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి. अभी जीते जी सब संबंध तोड़ना है
बाप कहते हैं तुम्हें इस पुरानी दुनिया में रहना नहीं है. బాబా చెప్తున్నారు ఇప్పుడు జీవిస్తూ కూడా సర్వ సంబంధాలను వదిలిపెట్టాలి. అంటే బుద్ధి ద్వారా మమకారాన్ని తొలగించి వేయాలి. ఈ పాత ఇల్లు ఏదైతే ఉందో శిథిలమైపోయేదే ఉంది, సమాప్తి అయిపోయేదే ఉంది. మీరు ఈ పాత శరీరంలో కానీ పాత ప్రపంచంలో కానీ ఉండకూడదు అంటున్నారు. समझाया जाता है हमारी एम ऑब्जेक्ट है नर से नारायण व मनुष्य से देवता बनना व स्वर्ग की बादशाही पाना. ఇక్కడ అర్థం చేయించడం జరుగుతుంది మన లక్ష్యం ఉద్దేశం ఏంటి అని. నరుని నుండి నారాయణుడిగా అవ్వడం, మానవుల నుండి దేవతలుగా అవ్వడం, స్వర్గం యొక్క రాజ్యాధికారం పొందడం. ఏ भी समझाया है कि मनुष्य सृष्टि एक ही है जो चक्र लगानी है उनको झाड़ भी कहती है. बाढ़ के झाड़ से बेंड की जाती है, उनकी आयु बहुत बड़ी होती है. ये झाड़ जब नया है तब हम देवताएं ही रहती है, अभी तो पुराना हो गया, इसमें सब गरीब है, पाई पैसे का व्यापार करते हैं, अभी तुम बच्चे ज्ञान रत्नों का व्यापार करते हो. అక్కడ చూపిస్తారు కదా మర్రి చెట్టు, అది చాలా పెద్ద ప్లేస్ లో విస్తరించి ఉంటుంది. అలా ఈ యొక్క మానవ సృష్టి రూపీ వృక్షానికి చాలా ఎక్కువ ఏజ్ అంటున్నారు బాబా. 5000 సంవత్సరాల యొక్క ఈ అంటే మొత్తం మొదటి నుండి లాస్ట్ వరకు ఈ చక్రం తిరిగి రావడానికి 5000 సంవత్సరాలు పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ వృక్షం పాతది అయిపోతుందో శిథిలావస్థకి వచ్చేస్తుంది. మొదట్లో దేవతలు ఉండేవారు ఈ సృష్టి పైన. ఆ దేవతలు ఇప్పుడు మనుషులుగా అయిపోయారు. అంటే మీరు కూడా మొదట కొత్తగా ఉండేవారు, ఇప్పుడు చూడండి పాతగా అయిపోయారు. అంటే స్థితి కూడా తమో ప్రధానం అయిపోయింది. ఈ వృక్షం కూడా పాతది అయిపోయింది, పతితంగా అయిపోయి ఉన్నారు. ఇక్కడ అందరూ గరీబులే ఉన్నారు, పైసాకు కొరగాని వారిగా అయిపోయారు అంటున్నారు. మళ్ళీ బాబా వచ్చి పేదవారిని ధనవంతులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీ వ్యాపారం బాబాతో ఏ వ్యాపారం చేస్తున్నారు? జ్ఞానరత్నాల యొక్క వ్యాపారం. బాబా నుండి రత్నాలు పొందుతున్నారు అన్నమాట. బాబా నుండి తీసుకోండి, ఇతరులకు ఇస్తూ ఉండండి. अब तुम्हारी श्रेष्ठ हीरे जैसी बुद्धि बनानी है, तुम्हारी व्यापार ही ज्ञान रत्नों का, ज्ञान रत्नों के बाद फिर ये रत्न भी तुमको अतः मिलेगा. गाया भी हुआ है, सागर हीरे जवाहरों की ताली ले तुम्हें आगे बैंड रखती है, तुम अब पढ़ाई और पढ़ाने वाले को जान गए हो. మీకు ఇప్పుడు జ్ఞానరత్నాల వ్యాపారం చేసే అవకాశం లభించింది. ఇప్పుడు ఇవి జ్ఞానరత్నాలు మాత్రమే, ఈ రత్నాలు మళ్ళీ నిజమైన రత్నాలుగా అయిపోతాయి అంటున్నారు బాబా. ఎన్నో లభించేది ఉంది. గాయనం కూడా ఉంది కదా, సాగరం నుండి పళ్ళాలతో నిండబడి ఉన్న రత్నాలు వెలువడ్డాయి అని. అవన్నీ బాబా మీ ముందు ఉంచుతారన్నమాట. అంటే స్వర్గంలో అపారమైన ప్రాప్తులు లభిస్తాయి. అక్కడ బంగారానికి, వజ్రాలకు, వైడూర్యాలకు ఏ మాత్రం లోటు ఉండదు కదా. ఇక్కడ ఈ జ్ఞానరత్నాలే అక్కడ సుసంపన్నంగా అవ్వడానికి ఆధారం అయిపోతుంది అంటున్నారు బాబా. మీరు ఇక్కడ చదువుని చదివించే వారిని కూడా తెలుసుకున్నారు. అనేక సార్లు బాబా మనకి జ్ఞానరత్నాలను ఇచ్చారు. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు, రత్నాల సాగరుడు. ఇంకా రూప్ బసంద్ అని కూడా అంటాము అన్నమాట. బాబాకు మహిమ చేస్తూ ఉంటాం. ఆత్మ జ్ఞాన రత్నం కా ముఖ్ సే వర్ణన్ కర్తే హే. ఆత్మ జ్ఞాన రత్నాల నోటి నుండి వర్ణన చేస్తూ ఉంటుంది. అంటే బాబా మహిమ చేయడం కూడా నోటి నుండి జ్ఞానరత్నాలు వెలువడమే. మీ ఒక్కొక్క పదం చాలా అమూల్యమైనటువంటిది, రత్నాలు విలువ చేసేటటువంటిది అంటున్నారు.
తుమ్హారా దందా హి ఏ హేనా, మీ వ్యాపారం కూడా ఇదే కదా. తుమ్ అమృత్ వేళే ఉట్కర్ ఏ జ్ఞాన్ రత్నం కా దందా కరు. కాబట్టి మీరు ఉదయోదయమే లేచి ఈ జ్ఞాన రత్నాల వ్యాపారం చేయండి. ప్రభాత్ అచ్చి హోతీ హే నా कहते हैं రామ్ నామ్ సిమర్ ప్రభాత్ మేరే మన్. ఉదయం సమయం చాలా మంచిది కదా, అందుకే అంటారు ఓ నా మనసా ఉదయమే లేచి రాముడి యొక్క స్మరణ చేయి అని. ఏ ఆత్మానే కహా నా మన్ బుద్ధి ఆత్మా మే హి. ఇది ఆత్మే అంటుంది. వాస్తవానికి మనస్సు బుద్ధి ఎందులో ఉన్నాయి? ఆత్మలోనే. ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు. मनुष्य देह अभिमान में रहती है तो कहते हैं मन मेरा शांति नहीं होती है, जैसे कि शरीर में मन है परंतु आत्मा कहती है मेरे मन को बुद्धि को ज्ञान नहीं है. మనస్సు బుద్ధి ఆత్మ యొక్క కర్మేంద్రియాలు. మనస్సు ఎప్పుడైతే మనుషులు దేహాభిమానంలో ఉంటారో ఏమీ అర్థం చేసుకోరు అంటున్నారు బాబా. చాలా మంది అంటారంట నా మనస్సుకు శాంతి లేదు అని. అంటే శరీరంలోనే మనస్సు ఉందా ఏంటి? ఏమీ అర్థం చేసుకోరు. అయితే ఇప్పుడు వాస్తవానికి మనస్సు బుద్ధి అనేవి ఆత్మలోనే ఉంటాయి అంటున్నారు. అందుకే ఆత్మ ఏమంటుంది? నా మనస్సుకి బుద్ధికి ఇప్పుడు జ్ఞానం లేదు అని. ముझे शांति चाहिए, ज्ञान चाहिए और अपने को आत्मा समझते नहीं है. शांत व अशांत कैसे मिलता है? आत्मा होती है, आत्मा कहती है मैं अशांत आत्मा हूँ, मैं शांत आत्मा हूँ. देह अभिमान वाला कहेगा हमारे मन को शांति कैसे मिले? దేహాభిమానంలో ఉన్నవారే ఇలా అంటారు, నా మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని. మనసుకు కాదు శాంతి కావాల్సింది, ఆత్మకి అన్నమాట. నేను అశాంతిగా ఉన్నాను, నేను శాంతిగా ఉన్నాను అని ఎవరంటున్నారు? శరీరం అంటుందా, మనస్సు అంటుందా? ఆత్మకి శాంతి లభించాలి, ఆటోమేటిక్గా మనసుకు కూడా శాంతి లభిస్తుంది అంటున్నారు. కాబట్టి ముందు ఆత్మ కోసం తెలుసుకోవాలి. దేహభ్రాంతిలో ఉండేవారు ఆత్మ కోసం యథార్థంగా ఎలా తెలుసుకుంటారు? అందుకే ఇప్పుడు బాబా వచ్చి ఆత్మ అభిమానిగా తయారు చేస్తున్నారు. ఆత్మ యొక్క స్వధర్మం కూడా శాంతి. ఏ శరీర్ తుమ్హారే ఆర్గన్స్ హై, ఇన్సే చాహే కామ్ లో చాహే स्वधर्म में टीक लो. सन्यासी भी इस बात को नहीं जानते, वो तो कह देते आत्मा सो परमात्मा, परमात्मा सो आत्मा, परंतु ताकत कैसे मिले जो शांति में रह सके? जब बाप को याद करे तभी ताकत मिले. ఆత్మ యొక్క స్వధర్మం శాంతి. ఈ శరీరం అనేది ఆత్మ యొక్క ఆర్గన్స్ అంటున్నారు బాబా. వీటి ద్వారా మీరు పని చేయండి, స్వధర్మంలో స్థితి అయి ఉండండి, ఎలాగైనా చేయండి అంటున్నారు. సన్యాసులు కూడా ఈ విషయం కోసం ఏమీ తెలుసుకొని లేరు. ఆత్మ పరమాత్మ, పరమాత్మే ఆత్మ అనేస్తూ ఉంటారు. కానీ శాంతి ఎలా లభించగలదు అనేది కూడా తెలీదు అంటున్నారు బాబా. శాంతిలో ఉండడం కోసం చాలా ప్రయత్నం చేస్తారన్నమాట. శాంతిలో ఉంటే శక్తి కూడా లభిస్తుంది అని భావిస్తారు. అందుకే వారు సైలెన్స్ అయిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయి శాంతిగా ఉండే ప్రయత్నం చేస్తారు. అందులోనే శక్తి ఉంది అని భావించడం జరుగుతుంది. సిర్ఫ్ శాంతి సే భీ కోయి ఫాయిదా నహీ. కానీ బాబా చెప్తున్నారు కేవలం శాంతిగా ఉంటే ఏమీ లాభం లేదు, వికర్మలు వినాశనం కావు. శాంతిలో ఉంటూ బాబాని స్మృతి చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. అది బాబా మనకి నేర్పిస్తున్నారు. అందుకే సన్యాసులది పూర్తిగా వేరు అని చెప్తున్నారు బాబా. ఓ సమస్తే హే హమ్ ఆత్మ సో పరమాత్మ, हम आत्मा परमात्मा के लोक में चली जाएंगी और कुछ भी नहीं जानते. వాళ్ళు ఏమని భావిస్తారంట? ఆత్మే పరమాత్మ, మేము ఇలా శాంతిలో ఉంటూ ఆత్మ పరమాత్మ లోకంలోకి వెళ్ళిపోతుంది, అంతే లీనమైపోతుంది అని భావిస్తారు.
దీని ద్వారా ఎలాంటి ప్రాప్తి కూడా లేదు. पुनर्जन्म को ही भूल जाती है, 84 जन्मों को भी भूल जाती है। बाबा सम्मुख समझाते हैं, तुम समझते हो कि अभी हमें बाप के गले का हार बनना है. పునర్జన్మల విధి విధానం కూడా వారికి తెలీదు. 84 జన్మల్ని కూడా మర్చిపోయారు. ఇప్పుడు బాబా సముఖంగా అర్థం చేయిస్తున్నారన్నమాట. పిల్లలు, మీరు నా మెడలో హారంగా అవ్వాలి. हम असल उस बाप के गले का हार थे. अब नाटक पूरा होता है. नाटक में एक्टर्स खेलते भी रहती है और टाइम भी देखते रहती है. अभी नाटक पूरा होता है, बाकी इतना टाइम है. टाइम पूरा हुआ, सब एक्टर्स आकर खड़े हो जाती है. फिर ड्रेस बदली कर घर चले जाती है. బాబా అర్థం చేయిస్తున్నారు, వాస్తవానికి మీరందరూ నా మెడలో హారం వలె ఉండేవారు. కానీ ఇప్పుడు నాటకం పూర్తయింది. నాటకంలో యాక్టర్స్ పాత్రలు అభినయిస్తారు, ఆటలు ఆడుతూ ఉంటారు, టైం చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే నాటకం పూర్తయిపోతుందో ఆ టైం అనుసారంగా అందరూ ఒక చోటకి వచ్చేస్తారు. అంటే నటించడం ఆపేస్తారన్నమాట. అందరి పాత్ర పూర్తయిపోతుంది. స్టేజ్ పైకి వచ్చి నిలబడిపోతారు నాటకం పూర్తయిపోతే. తమ డ్రెస్ కూడా మార్చుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఈ అనంతమైన నాటకం కూడా పూర్తయ్యేది ఉంది. ఇప్పుడు ఎలా వచ్చామో అలా తిరిగి వెళ్ళాలి. ఇది రిపిటేషన్ అవుతూ ఉంటుంది. ఇంతటితో ఇది అయిపోదు, ఇంటికి వెళ్ళిపోతాం, ఈ డ్రామా కంప్లీట్ అయిపోయింది అని కాదు, మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అంటున్నారు బాబా. बाप आए हैं लेने के लिए, एक प्रश्न ही नहीं उठता आत्माएं वहां होंगी वा नहीं, हमारा काम है वर्षा लेना. బాబా ఇప్పుడు వచ్చిందే మనల్ని తిరిగి తీసుకొని వెళ్ళడానికి. మీకు అసలు ఇలాంటి ప్రశ్నలు కూడా రాకూడదు. అక్కడ ఆత్మలు ఉంటాయా ఉండవా? ఇప్పుడు అందరూ ఇక్కడ పాత్రలు అభినయిస్తున్నారు కదా, పరంధామంలో ఆత్మలు ఉంటాయా ఉండవా అనే ప్రశ్నలు కొంతమందికి వస్తాయన్నమాట. ఇలాంటి ప్రశ్న వచ్చేదే లేదు అంటున్నారు. అంటే రోజు రోజుకి జనసంఖ్య పెరుగుతుంది అంటే వస్తూ ఉంటాయి. ఎప్పటి వరకైతే డ్రామా కంప్లీట్ కాదో ఒక్కొక్కరు యాడ్ అవుతూనే ఉంటారు. పూర్తయిపోయే సమయానికి ఇంకా రావడం బంద్ అయిపోతుంది. ఎందుకంటే అందరూ తిరిగి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇప్పుడు మన పని ఏంటి అంటే ఇలాంటి ప్రశ్నలు ఆలోచిస్తూ కూర్చోవడం కాదు, బాబా నుండి వారసత్వం పొందాలి. जरूर आत्माएं होंगी तब तो आती रहती है, वृद्धि को पाती रहती है, अभी भी आती रहती है ना, तब तो బర్త్ కంట్రోల్ ఆది కర్తే హే. బాబా చెప్తున్నారనమాట, తప్పకుండా ఆత్మలు అక్కడ ఉన్నాయి కాబట్టి వస్తూ ఉంటాయి, వృద్ధి జరుగుతూ ఉంటుంది. పరంధామం నుండి ఆత్మలు వస్తూ ఉంటాయి, ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నారు. అందుకే కదా బర్త్ కంట్రోల్ చేయడం కోసం ప్లానింగ్స్ జరుగుతూ ఉంటాయి. आत्माओं को वहां से स्टेज पर आना ही है, फिर బర్త్ కంట్రోల్ క్యా కరెంగే. ఆత్మలు పైన ఉన్నప్పుడు స్టేజ్ పైకి రావాల్సిందే. ఇంకా మరి బర్త్ కంట్రోల్ ఏం చేస్తారు చెప్పండి? जो कुछ बच्ची कुची आत्माएं हैं, सब आत्माएं आएंगे, ఇసిలియే వృద్ధి హోతీ రేతి హే. ఎవరైతే మిగిలి ఉన్నటువంటి పిల్లలు ఆత్మలు ఉండిపోయాయో ఇప్పటికే ఇంకా వాళ్ళు వచ్చేస్తారంట. అందుకే వృద్ధి జరుగుతూ ఉంటుంది, జనసంఖ్య పెరుగుతూ ఉంటుంది. వృద్ధి హోనీ హీ హే, ఏ తుమ్ బచ్చోं को पता है, जो कुछ पिछाड़ी वाले रहे हुए होंगे वो आते जाएंगे. जैसे मच्छर देखो रात को आए और सुबह को देखो तो सब मरे हुए होंगे. కాబట్టి లాస్ట్ వరకు వస్తూ ఉంటారు. పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఎవరైతే లాస్ట్ కి మిగిలి ఉన్నారో వాళ్ళు ఎలా వస్తారు అలా వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చేసరికి
లాస్ట్ స్టేజ్ నడుస్తూ ఉంటుంది. దోమలు చూడండి రాత్రి సమయంలో వచ్చేస్తాయంట, ఉదయం లేచి చూస్తే చనిపోయి ఉంటాయి. అలా ఆ లాస్ట్ వచ్చే వారి పాత్ర కూడా ఇలా రావడం అలా వెళ్ళడం లాగా ఉంటుంది దోమల వలె. పరంతు ఉన్కా కోయి హిసాబ్ కితాబ్ తోడే హీ హే. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వారి లెక్క ఏముంటుంది చెప్పండి, అంతగా లెక్కలు ఉండవు కదా. ఏ జో బడే బడే बड़े बड़े है और कितना माता मारते रहती है, कोस करते रहती है। जैसे ज्ञान की ऊंचाई तो माया भी कम नहीं है। देखो असली मत पर क्या क्या बना रही है, श्रीमत क्या कहती है और साइंस वाले क्या कहती है। मुख भी तो कुछ भी नहीं, बाप कह रही है विनाश भी होना ही है। పెద్ద పెద్ద విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల పట్టుకుంటారంట వీటన్నిటి కోసం ఎలాగైనా తెలుసుకోవాలి అని. కానీ బాబా మనకి జ్ఞానం ఇచ్చారు కదా, ఈ జ్ఞానానికి మించినటువంటిది ఏముంది చెప్పండి. ఈ మాయ కూడా తక్కువేమీ కాదు, మనల్ని డౌన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బాబా చెప్తున్నారు జాగ్రత్త వహించండి. చూడండి అశ్రీ మతం ఏం చెప్తుంది, శ్రీమతం ఏం చెప్తుంది. ఎవరైతే సైన్స్ వారు ఉన్నారో వారు శ్రీమతాన్ని అనుసరించలేరు అంటున్నారు బాబా. ప్రతి విషయం కూడా బాబా ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం చేయిస్తారు. వారు సుఖాన్ని కూడా పొందరు, ఎందుకంటే లాస్ట్ లో వస్తారు. వారి పాత్ర అలా ఉంది అంటున్నారు బాబా. ఆ సైన్స్ సాధనాలు కూడా మనకి చాలా ఉపయోగపడేది ఉంది. అందుకు ఈ సమయంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. సత్యుగంలో కూడా ఈ యొక్క సైన్స్ చాలా సుఖాన్ని ఇస్తుంది. సైన్స్ और साइलेंस, तुम सदैव बाप को याद करते रहते हो साइलेंस में। उनको फिर साइंस का कितना घमंड है, कितने एरोप्लेन्स बारूद आदि है, साइंस पर साइलेंस की विजय होती है। రెండు విషయాలన్నమాట, సైలెన్స్ మరియు సైన్స్. అయితే పిల్లలైన మీరు చేసేదేంటి, కేవలం సైలెన్స్ లో ఉండి బాబాని స్మృతి చేస్తారు. ఆ సైన్స్ వారు ఏం చేస్తున్నారు, వారికి సైన్స్ యొక్క అహంకారం చాలా ఉంటుంది. ఎన్నో ఏరోప్లేన్స్ తయారు చేస్తూ ఉన్నారు, మహా అద్భుతాలు చేస్తూ ఉన్నాము అని. కానీ ఒకరోజు మనం చూస్తాము ఈ సైన్స్ పైన సైలెన్స్ యొక్క విజయం జరుగుతుంది అంటున్నారు. कहते हैं मन जीते जगत जीत, పరంతు మాయా జీతే జగత్ జీత్ కహ సక్తే హే. కొంతమంది అంటారు మనస్సును జయిస్తే జగత్తును జయించవచ్చు అని. కానీ వాస్తవానికి మాయను జయించినట్లయితే జగత్తునే జయించవచ్చు అంటున్నారు బాబా. आत्मा अशरीरी हो बाप के पास चली जाएंगे, कहते हैं मन में संकल्प विकल्प ना आए। बाप कहते हैं ये तो जरूर आएंगे, मामेकम याद करो। हम आत्मा अपने साइलेंस होम मुक्ति धाम में जाती है, पियर घर जाती है, बुद्धि में यही रहता है बाबा आया है हमको ले जाएंगे। आत्मा శరీరాన్ని ధారణ చేసి పాత్ర అభినయిస్తుంది కదా, కానీ ఇప్పుడు అదే ఆత్మ అశరీరి అయి తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనస్సులో ఏ సంకల్పాలు రాకూడదు అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి. సంకల్పాలు వికల్పాలు వస్తాయి. అయితే మనస్సుని కంట్రోల్ చేయాలన్నమాట, బాబా స్మృతిలో నిమగ్నం చేయాలి మనస్సుని. అంటే ఏదైతే చెడు ఆలోచనలు వస్తున్నాయో నెగటివ్ థాట్స్, వాటిని మనం పాజిటివ్ గా మార్చే ప్రయత్నం చేయాలి. అంతేకాని ఏ సంకల్పాలు రాకూడదు అంటే ఎలా సాధ్యపడుతుంది. మీరు మనస్సుతో నన్ను స్మృతి చేయండి అంటున్నారు బాబా. ఆత్మ ఇప్పుడు ఆ స్వీట్ హోమ్ కి వెళ్ళేది ఉంది కదా,
సైలెన్స్ హోమ్ అనండి, స్వీట్ హోమ్ అనండి పరంధామాన్ని. తర్వాత మళ్ళీ ముక్తిధామంలోకి వస్తుంది. బాబా చెప్తున్నారు, మీరు పుట్టినింటికి కూడా వెళ్తారు, మళ్ళీ అక్కడ నుండి స్వర్గంలోకి కూడా వెళ్తారు. బుద్ధిలో ఇది ఉండాలన్నమాట. మమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్ళడానికే బాబా వచ్చారు. ఇప్పుడు गाइड बाबा ही है, कहते हैं मेरे लाडले बच्चे मैं तुमको साथ ले जाऊंगा. బాబా గైడ్ అయి వచ్చారనమాట. పిల్లలతో అంటున్నారు, ఓ నా అల్లారు ముద్దు పిల్లల్లారా, నేను మిమ్మల్ని తీసుకునే వెళ్తాను నా తోడుగా. कोई ने भी घर का रास्ता नहीं देखा, अगर एक ने देखा तो बहुत देख ले. ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఇంటి మార్గం చూడలేదు, తెలియదు ఎవరికి. ఒక్కరు చూసినా ఎంతో మంది తెలుసుకోవచ్చు కదా, ఎవ్వరికి తెలియదు అంటున్నారు బాబా. ఓ జానా भी सिखलाए, यहाँ से मनुष्य तंग होकर कहते हैं जाते हैं, सतयुग में ऐसा थोड़े ही कहेंगे, सुखदाम को ही सब याद करते हैं. बाबा कहते हैं मैं सबको ले जाऊंगा. ఒక్కరు తెలుసుకున్నా అది ఇతరులకి నేర్పించేస్తారు. ఇక్కడ చూడండి, ఏదైనా ట్రెండ్ విషయం ఉందనుకోండి, కొత్త విషయం, ఒకరు తెలుసుకుంటారు, తర్వాత అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. అలా ఇంటి మార్గం కూడా ఒక్కరికి తెలిసినా మిగిలిన వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది, కానీ ఎవరికీ తెలియదు బాబాకి తప్ప. బాబా వచ్చి చెప్పేంత వరకు ఎవరు తెలుసుకొని లేరు అంటున్నారు. ఇక్కడ చూడండి, మనుషులు ఎంత విసిగిపోతారు. విసుగు చెంది వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అని భావిస్తూ ఉంటారు. కానీ సతయుగంలో ఇలాంటి మాటలు ఎవరి నోటి నుండి రావంట, ఎవరు విసిగిపోరు. సుఖధామ్ కో హి సబ్ యాద్ కర్తే హే, అందుకే సుఖధామాన్ని అందరూ స్మృతి చేస్తారు. బాప్ कहते हैं मैं सबको ले जाऊंगा, और सिर्फ कह देते हैं बौद्ध की आत्मा निर्वाण धाम गई, अगर वो चला गया तो बाकी सब उनकी इतनी వంశావళి कैसे जाएगी. బాబా చెప్తున్నారు, నేను అందరినీ తీసుకొని వెళ్తాను, దోమల గుంపు వలె అన్నమాట. ఇంకా బౌద్ధిస్ ఏమంటారంటే, ఆ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో నిర్వాణ ధామంలోకి వెళ్ళిపోయారు, నిర్వాణమయ్యారు అని చెప్తారు. వారొక్కరు వెళ్ళారు అంటే మరి వారి వెనక వారి వంశావళిని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది కదా, కానీ ఎవ్వరూ ఇప్పటి వరకు చేరుకోలేదు అంటున్నారు బాబా. వారు వెళ్ళిపోతే వారి వెనక ఎంత పెద్ద ధర్మం, ఎంత పెద్ద వంశావళి ఎలా తయారయ్యింది, ఎవరు ఇప్పటి వరకు చేరుకోలేదు. మే తో जा सकता हूं ना, मैं आता ही हूं ले जाने के लिए. सतयुग में तो कितने तोड़े होती है, इस समय तो ఆత్మాయం కితనా అతః హే. బాబా చెప్తున్నారు, నేనైతే తీసుకెళ్ళగలను, ఇంకెవ్వరూ తీసుకువెళ్ళలేరు, అందుకే నేనే వచ్చి అందరినీ తిరిగి తీసుకొని వెళ్తాను. సతయుగంలో చాలా తక్కువ మంది ఉంటారంట. ఈ సమయంలో చూడండి ఆత్మలు ఎంత మంది ఉన్నాయి. सबको ले जाना एक बाप का ही काम है. बाप कहते हैं मेरे गले का हार बनने से फिर విష్ణు के गले का हार बनेंगे. అందరినీ తీసుకువెళ్ళాలి నేనే, ఇది నా కర్తవ్యం మాత్రమే అంటున్నారు బాబా. పిల్లలు, ముందు మీరు నా మెడలో హారంగా అయితే విష్ణు మెడలో హారంగా అయిపోతారు. గిరేంగే भी पहले और पुजारी बनते हैं, तब रावण के गले का हार बनते हैं, आखिर ఏ హాలత్ హో జాతీ హే. అంటే ముందుగా పిల్లలైన మీరు నా మెడలో హారంగా అయ్యేది మీరే, కిందకి దిగిపోయేది కూడా ముందు మీరే, పూజారులుగా అయిపోతారన్నమాట. అప్పుడు మాయా రావణ మెడలో హారంగా అయిపోతారు. ఇప్పుడు చూడండి, చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చేసింది మీకు, మాయ మెడలో హారంగా అయిపోయారు. తుమ్ జాన్తే హో హమ్ आधा कल्प सुख में है, आधा कल्प दुख में रहते हैं. रावण के गले का हार पहले पहले देवी देवता धर्म वाले बनते हैं, फिर और धर्म वाले आएंगे और भी रावण के गले का हार बनेंगे. పిల్లలైన మీరు అర్ధకల్పం సుఖం అర్ధకల్పం దుఃఖంలో ఉంటారు. మొట్టమొదటిగా రావణ మెడలో హారంగా ఎవరయ్యారు? మీరే.
దేవీ దేవత ధర్మస్థులు. ఆ తర్వాత మిగిలిన ధర్మస్థులు ఎవరైతే ఉన్నారో నెంబర్ వారీగా అవుతూ ఉంటారు. ఈ సమయంలో అందరూ రావణ మెడలో హారంగానే ఉన్నారంటున్నారు బాబా. अंत में सभी रावण के गले का हार बन जाते हैं। ये ड्रामा का खेल ऐसा बना हुआ है जो सिवाय बाप के और कोई समझा ना सके। అంతిమ సమయంలో అందరూ రావణ మెడలో హారంగానే ఉన్నారు. డ్రామా యొక్క ఆట చూడండి ఎలా తయారు చేయబడి ఉందో. బాబా తప్ప ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. పాయింట్స్ తో బోత్ మిల్తీ హే నా समझाने के लिए। नटसोल में कहा जाता है एक बाप को याद करो, पतित दुनिया को कैसे पावन बनाते हैं और फिर गले का हार पहले पहले कौन बनते हैं, ये बुद्धि में रहना चाहिए। బాబా చాలా క్లియర్ గా అర్థం చేయిస్తారు, కానీ సారాంశం ఏంటి? జ్ఞానం యొక్క విస్తారం చాలా ఉంది. ఈ జ్ఞానం యొక్క విస్తారంలో సారం ఏంటి? ఒక్క బాబానే స్మృతి చేయండి. ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేసే కర్తవ్యం బాబాది అని మీకు తెలుసు. కాబట్టి పిల్లలైన మీరు కూడా ఈ వ్యాపారం చేయండి అంటున్నారు. ఇప్పుడు బాబా మెడలో హారంగా అవ్వాలి అన్నమాట. మొదట మీరే అవుతారు, బుద్ధిలో ఉండాలి ఇది అంటున్నారు. రావణ మెడలో హారం నుండి బాబా మెడలో హారంగా అవ్వాలి అనేది బుద్ధిలో ఉండాలి. बारोबार हम असल में अपने बाप के गले के माला है, फिर बाबा हमको सूर्यवंशी चंद्रवंशी बनाते हैं. అనేక సార్లు వాస్తవానికి మనమే బాబా మెడలో హారంగా అయ్యాము మొదట, ఇప్పుడు మళ్ళీ అవ్వబోతున్నాం అన్నమాట. ఎప్పుడైతే బాబా మెడలో హారంగా అయిపోతారో సూర్యవంశీ చంద్రవంశీలుగా కూడా అయిపోతారు. फिर रावण का राज होता है. ए सृष्टि का चक्र कैसे फिरता है तुम जानते हो నెంబర్ వార్. రావణ రాజ్యం కూడా నడుస్తూ ఉంది ఈ సమయంలో. ఈ రావణ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి బాబా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది కూడా మీరు తెలుసుకున్నారు నెంబర్ వారీగా. स्कूल में सब सब्जेक्ट में 100% होती है ना, 100% मार्क्स होता है. हाँ, कोई एक सब्जेक्ट में 100 मार्क्स मिल सकती है, इसमें भी मार्क्स होती है. दैवी गुण धारण करना कितना बड़ी सब्जेक्ट है, सारे चक्र का राज भी समझाना है. कोई में गुण कम है, मुरली अच्छी चलाते हैं, नंबर वार तो होती है ना, जो पास होती है वो गले का हार बनते हैं. అక్కడ స్కూల్లో కూడా చూడండి, ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. అందరూ అన్ని సబ్జెక్ట్స్ లోని 100 మార్కులు పొందేస్తారా? ఎవరైనా ఒక సబ్జెక్ట్ లో 100 మార్కులు పొందారు అనుకోండి, ఇంకొక సబ్జెక్ట్ లో తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ఏమంటారు? తేడా కనిపిస్తుంది కదా అంటున్నారు. కానీ ఇక్కడ బాబా చెప్పేది ఏంటి అంటే 100% మార్కులు రావాలి అంటున్నారు. అది కూడా ఎందులో విశేషంగా దైవీ గుణాలు ధారణ చేసే విషయంలో 100% మార్కులు ఉండాలంట. ఏ సబ్జెక్ట్ లో మాత్రం ఫుల్ పాస్ అంటే ఫుల్ గా పాస్ అవ్వాలి అంటున్నారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, దైవీ గుణాలు ధారణ చేసే సబ్జెక్ట్. బాబా చెప్తున్నారు, ఈ మొత్తం చక్ర రహస్యం కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఏ గుణాలు కూడా తక్కువ ఉండకూడదు. కొంతమంది పిల్లలు మురళి చాలా మంచిగా నడిపిస్తారు, కానీ దైవీ గుణాలు కూడా ఉండాలి అంటున్నారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు. ఎవరు మంచి మార్క్స్ లో పాస్ అవుతారు వారు ముందుగా బాబా మెడలో హారంగా అయిపోతారంట. బాబా అయితే చూస్తూ ఉంటారు పర్సంటేజ్, ఎవరు ఎన్ని మార్కులు పొందుతున్నారు అని. ఎవరు పర్ఫెక్టో అది కూడా బాబాకి తెలుసు. ఒకవేళ మీరు పర్ఫెక్ట్ గా అయ్యారు అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు అంటున్నారు బాబా. ఓ తో జన్మ మరణ్ మే ఆతా హీ నహీ హే, और सोचते हैं तुम्हारी बुद्धि में कितनी नई नई पॉइंट्स है जो और कोई भी बुद्धि में बैठ नहीं सकते.
ఇప్పుడు సాధు సన్యాసులు ఉన్నారనుకోండి, రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా, మేము నిర్వాణ ధామంలో వెళ్ళి ఉండిపోతాం, జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అని. అలాంటి విషయం ఏమీ కూడా ఇక్కడ లేదు. బాబా చాలా క్లియర్ గా అర్థం చేయిస్తున్నారు. జనన మరణ చక్రం నుండి అతీతంగా అయి ఉండేవారు ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు. నేను ఒక్కరినే ఈ చక్రం నుండి అతీతుణ్ణి అంటున్నారు బాబా. మీ బుద్ధిలో ఎన్ని మంచి మంచి పాయింట్స్ ఉన్నాయో చూడండి, ఇవన్నీ బుద్ధిలో కూర్చోవాలి అంటున్నారు. ఏహే గాడ్ ఫాదర్లీ यूनिवर्सिटी, भगवान वाचा मैं राजयोग सिखलाता हूं, समझ में आता है भारत कितना अमीर था, अभी गरीब है. బాబా అర్థం చేయిస్తున్నారు. నేను మీకు ఇక్కడ చదివిస్తున్నాను కదా, రోజు కొత్త కొత్త పాయింట్స్ అర్థం చేయిస్తూ ఉంటాను. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భగవాన్ వాచ నేనే ఇక్కడ కూర్చొని రాజయోగం నేర్పిస్తున్నాను. నేను వచ్చింది ఈ భారతదేశాన్ని ఉన్నతంగా తయారు చేయడానికి. మీకు తెలుసు, ఈ భారతదేశం చాలా ధనవంత దేశంగా ఉండేది, సుసంపన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు చూడండి, పేద దేశంగా అయిపోయింది. प्राचीन भारत बड़ा साहूकार था, उनको पैराडाइज कहती है. घर में कोई अच्छे कुल के होती है, गरीब बन जाती है तो उन पर तरस पड़ता है ना, कहेंगे बेचारा कितना गिर गया. బాబా చెప్తున్నారు, సుసంపన్నమైన భారతదేశం ప్యారడైజ్ గా పిలువబడేదన్నమాట. చూడండి, ఎవరైనా ఇంట్లో పెద్ద కులస్తులు ఉన్నట్లయితే వారు గరీబులుగా అయిపోతే వారి పైన దయ కలుగుతుంది కదా. అంటే ఈ భూమండలంలో ఎవరైనా ధనవంతులుగా బ్రతికి పేదవారైపోతే వారి పైన దయ కలుగుతుంది. ఇప్పుడు భారతదేశ పరిస్థితి కూడా అలాగే ఉంది అంటున్నారు బాబా. అంటారనమాట అందరూ వారి కోసం, పాపం ఎంత బతుకు బతికారు, ఎంత ధనవంతులుగా ఉండేవారు అని అంటారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ భారతదేశానికి పట్టింది. फिर उनको चढ़ाने की कोशिश करते भी हैं. क्रिश्चियन लोगों ने भारत के पैसे बहुत लिए हैं, उन धन से खुद साहूकार बने हैं, भारत गरीब हो गया है तो फिर मदद भी देंगे ना. చూడండి, క్రిస్టియన్స్ ఉన్నారు అంటే భారతదేశానికి సంబంధించిన ధనం చాలా తీసుకున్నారు. ఆ ధనంతో వాళ్ళు సావుకారులు అయిపోయారు, భారతదేశం గరీబ్గా అయిపోయింది, పేద దేశంగా. మళ్ళీ వారు సహయోగ రూపంలో రిటర్న్ ఇస్తున్నారు. తిరిగి తీసుకున్నదే మళ్ళీ ఇస్తున్నారన్నమాట. ఇది కూడా ఒక హిసాబ్ అంటున్నారు బాబా, లెక్క. ఆ లెక్క క్లియర్ చేయడం కోసమే ఈ సహయోగం. तुम जानते हो क्या हिसाब किताब है, कोई अच्छे है तो और समझते हैं, ये सब लेन देन का हिसाब खत्म होता है, परंतु प्रेरक कौन है ये कोई नहीं समझते. ఇది చూడండి ఎలాంటి లెక్కో. ఎవరైతే మంచిగా అర్థం చేసుకునేది ఉందో ఈ లెక్కల కోసం వారికి తెలుస్తుంది అంటున్నారు బాబా. ఈ తీసుకొని ఇవ్వడం తీసుకోవడం అనేటటువంటి లెక్క కథం అయ్యేది ఉందా? తీసుకున్నారు, ఇస్తున్నారు. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సిందే. ఈ లెక్క ఇలా కొనసాగుతూనే ఉంటుంది అంటున్నారు బాబా. ఇప్పుడు ఇది అంతిమ సమయము అనుకోండి, మన దగ్గర దోచుకున్నటువంటిదే తిరిగిస్తున్నారు. లెక్క అయిపోయింది అనుకోండి, మళ్ళీ స్టార్ట్ కదా డ్రామా, ఈ ఆట మళ్ళీ తీసుకుంటారు, అందుకే మళ్ళీ ఇవ్వాలి అంటున్నారు బాబా. అయితే వీటన్నిటికీ ప్రేరకులు ఎవరు? ఏమీ అర్థం చేసుకోరు. ఇన్ బాతోం కో అభీ తుమ్ సమజ్తే హో. ఈ విషయాల కోసం ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారన్నమాట. ఇది అంత్యం లేనటువంటి అనంతమైన డ్రామా అని మీకు తెలుసు. భారత్ रिलीजियस था तो कितनी माइट थी, सारे विश्व में मालिक थे, पहला धर्म देवी देवता धर्म है जो बाप स्थापन करते हैं, अब सब में सबसे गिरा हुआ है तो जरूर उनको मदद करेंगे ना.
భారతదేశం ధార్మిక దేశంగా ఉండేది, ఎంతో మైట్ కూడా ఉండేది, శక్తి. కానీ ఇప్పుడు ధర్మమే డౌన్ అయ్యింది కాబట్టి ఆ శక్తి కూడా క్షీణించింది. మొత్తం ఈ విశ్వానికే మాలిక దేశంగా ఉండేది భారతదేశం, ఉన్నతంగా. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని బాబా స్థాపన చేశారు. ఇప్పుడు చూడండి, అన్ని ధర్మాల కంటే ఈ దేవతా ధర్మం డౌన్ అయిపోయి ఉంది. మరి తప్పకుండా ఈ ధర్మానికి సహయోగం లభించవలసిందే. మంచిగా బ్రతికిన వారు డౌన్ అయితే ఎలా అయితే జాలి కలుగుతుందో వారిపైన, అలా ఈ ధర్మం యొక్క పరిస్థితి, భారతదేశ పరిస్థితి కూడా అలా ఉంది అంటున్నారు బాబా. జబ్ లడాయి शुरू होगी तो खुद लड़ते भी रहेंगे, मदद भी करते रहेंगे. अब भी देखो देते रहती है, नहीं तो भारत भूख मर जाए, परंतु कभी ऐसा हुआ ही नहीं. బాబా చెప్తున్నారనమాట, అన్నిటికంటే డౌన్ అయిపోయి ఉంది. ఎప్పుడైతే యుద్ధాలు ప్రారంభం అవుతాయో స్వయం పోట్లాడుతూ ఉంటుంది, సహయోగం కూడా లభిస్తూ ఉంటుంది. అంటే భారతదేశాన్ని ఉద్దేశించి చెప్తున్నారనమాట బాబా. చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని ఆదుకున్నారు కూడా. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని యుద్ధాలలో అవి జరిగాయి కూడా. అంటే కంప్లీట్ గా ఇంకా పూర్తిగా వదిలేయడము, ఆకలితో మరణించడము అనేది లేదు. ఎవరో ఒకరు ఆదుకోవడం అనేది అయితే జరుగుతుంది అన్నమాట. సమాప్తి అయిపోయేదైతే లేదు, కానీ మళ్ళీ తిరిగి మొదట ఎలా ఉండేదో అదే స్థితి వస్తుంది అంటున్నారు బాబా. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగేది ఉంది, పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేది ఉంది, మళ్ళీ పూర్వ వైభవం తిరిగి వచ్చేది ఉంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే మీ ఈ చదువు పూర్తయిపోతుందో ఇంకా యుద్ధాలు కూడా ఆగిపోతాయి. అభి తో పడాయి చల్ రహీ హే నా, ఇసిలియే యుద్ధ భీ చల్తా रहता है. ఇప్పుడు మీ చదువు కూడా నడుస్తుంది కదా, అందుకే యుద్ధాలు కూడా నడుస్తూ ఉంటాయి. बाबा को पढ़ाना है, ब्रह्मा द्वारा आदि सनातना देवी देवता धर्म की स्थापना हो रही है. మీ చదువు నడుస్తుంది, ఇప్పుడు బాబా చదివించాలి. బాబా ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. అప్పుడు ఇంకా అన్ని యుద్ధాలు పూర్తయిపోతాయి అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, अभी ज्ञान रत्नों का धंधा करना है, रूप बसंत बन पढ़ाई पढ़ने और पढ़ानी है. మొదటి పాయింట్, ఇప్పుడు జ్ఞాన రత్నాల వ్యాపారం చేయాలి. రూపము సుగంధం కలవారిగా అయి, రూపము అంటే ఆత్మిక స్థితిలో స్థితులు అవ్వడం, సుగంధం అంటే దైవీ గుణాల ధారణ. ఈ రెండు అంటే రూపము సుగంధం, ఈ రెండింటిని ధారణ చేయాలి, చదవాలి మరియు చదివించాలి. दूसरा, बाप के साथ वापस घर जाना है, इसलिए पवित्र बनना है. अशरीरी बन बाप की याद में रह, साइलेंस बल से साइंस पर विजय पानी है. రెండో పాయింట్, బాబాతో ఇంటికి తిరిగి వెళ్ళాలి కాబట్టి పవిత్రంగా ఉండాలి. అశరీరిగా అయి బాబాని స్మృతి చేసి సైలెన్స్ యొక్క బలంతో సైన్స్ పైన విజయం పొందాలి.
బాబాతో తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి పవిత్రంగా అవ్వాలి. అశరీరిగా అయి బాబాని స్మృతి చేస్తూ సైలెన్స్ యొక్క బలంతో సైన్స్ పైన విజయం పొందాలి. వరదాన్ सदा उमंग उल्लास के पंखों द्वारा उड़ते और उड़ाने वाले मजबूत और अतक भव. सदा उमंग उल्लासाల రెక్కలతో ఎగురుతూ ఎగరిస్తూ సదా ఉమంగ ఉల్లాసాల రెక్కలతో ఎగురుతూ ఎగురుస్తూ ఉండే దృఢమైన వారిగా అలసట లేని వారిగా తయారవ్వండి. సదా ఉమంగ ఉల్లాసాల రెక్కల ద్వారా ఎగురుతూ ఎగిరిస్తూ దృఢమైన వారిగా అలసట లేని వారిగా తయారు కండి. आप आत्माएं अनेक आत्माओं को उड़ाने के निमित्त हो, इसलिए उमंग उल्लास के पंख मजबूत हो. పిల్లలైన మీరు అనేక ఆత్మలను ఎగిరించేందుకు నిమిత్తులు, అందుకే ఉమంగ ఉల్లాసాల రెక్కలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటున్నారు. సదా इसी स्मृति में रहो कि हम बीके विश्व कल्याण की जवाबदार है, तो आलस अलबेलापन स्वतः समाप्त हो जाएगा. సదా ఇదే స్మృతిలో ఉండాలి. బ్రాహ్మణులమైన మేము ఈ విశ్వ కళ్యాణానికి నిమిత్తులము. ఈ బాధ్యత మాదే కాబట్టి నిర్లక్ష్యము సోమరితనం ఆటోమేటిక్గా సమాప్తి అయిపోవాలి. ఈ స్థితిలై ఉన్నారు అంటే నిర్లక్ష్యం సోమరితనం సమాప్తి అయిపోతుంది. కభీ భీ తకేంగే నహీ, जिसमें उमंग उल्लास होता है वो अतक होती है. ఎప్పుడు అలసిపోకూడదు. ఎవరిలో అయితే ఉమంగ ఉల్లాసాలు ఉంటాయో వాళ్ళు ఎప్పుడు అలసిపోరు. और अपने चेहरे और चलन से सदा औरों का भी उमंग उल्लास बढ़ाते हैं. తమ యొక్క ముఖ కవలికలు నడవడికతో వారు ఇతరులకి కూడా ఉమంగ ఉల్లాసాలు పెంచుతూ ఉంటారు. వాళ్ళు ఉమంగ ఉల్లాసాలలో ఉంటూ విశ్వ కళ్యాణం యొక్క కార్యానికి నిమిత్తంగా ఉండి ఆ ఆలస్యం నిర్లక్ష్యాన్ని సమాప్తి చేసి అలసట లేని అవస్థను పొంది ఇతరులలో కూడా అలాంటి స్థితి తీసుకొస్తారంటున్నారు. స్లోగన్ बाप के संग का रंग लगा हुआ है तो सब बुराइयां सहज ही परिवर्तन हो जाएगी. బాబా సాంగత్యం అనే రంగు అంటుకొని ఉన్నట్లయితే అన్ని చెడులు అంటే చెడ్డ విషయాలన్నీ సహజంగా పరివర్తన అయిపోతాయి. బాబా సాంగత్యము అనే రంగు సదా అంటి ఉన్నట్లయితే అంటే బాబా సాంగత్యంలో ఉండడం ద్వారా చెడు విషయాలన్నీ సహజంగా పరివర్తన అయిపోతాయి. జైసా సంగ్ వైసా రంగ్ అంటారు కదా, ఎలాంటి సాంగత్యము అలాంటి రంగు. కాబట్టి ఎవరి సాంగత్యంలో ఉండాలి? సదా బాబా సాంగత్యంలో. ఈ సాంగత్యము అనే రంగు మనల్ని చెడు విషయాల నుండి దూరం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓం శాంతి. ఈరోజు బాబా ముఖ్యంగా ఈ శరీర రూపీ ఇల్లు ఏదైతే ఉందో చాలా పాతగా అయిపోయింది, దీనిపైన మమకారం ఉంచకూడదు, తిరిగి ఇంటికి వెళ్ళాలి, నేను ఆత్మను బాబాని స్మృతి చేయాలి అనే నిశ్చయం పక్కా చేసుకోండి అంటున్నారు బాబా. ఇంకా ఆత్మాభిమాని పిల్లల నోటి నుండి ఎలాంటి మాటలు రాకూడదని బాబా అడిగారు. నా మనసుకు శాంతి కావాలి అనే ఈ మాట దేహ భ్రాంతిలో ఉన్నవారే అనగలరు. ఆత్మాభిమాని స్థితి కలిగిన వారు అనలేరు. ఎందుకంటే వాస్తవానికి శాంతి కావాల్సింది మనసుకి కాదు, ఆత్మకి. ఆత్మ ఎప్పుడైతే ఆ శాంత స్వరూపంలో స్థితిలై ఉంటుందో ఆటోమేటిక్ గా మనసుకి బుద్ధికి శాంతి లభించనే లభిస్తుంది అంటున్నారు.
మనం ఆ శాంతి దేశంలోకి వెళ్ళేది ఉంది. అందుకు శాంతి కావాల్సింది ఆత్మకి అన్నమాట. ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి అయినప్పుడు ఇంకా ప్రత్యేకించి మనసుకు శాంతి అవసరం ఏముంది అంటున్నారు బాబా. ఈ మనస్సు అనేది కూడా ఆత్మ యొక్క ఒక కర్మేంద్రియం మాత్రమే. ఇంకా బాబా ఏం చెప్పారు ఈరోజు, ఎవరైనా మంచిగా బ్రతికి డౌన్ అయిపోతే వారి పైన అందరికీ ఎలా అయితే దయ కలుగుతుందో, ఇప్పుడు భారతదేశం కూడా అదే పరిస్థితుల్లో ఉంది. దేవతా ధర్మం కూడా అదే పరిస్థితుల్లో ఉంది. అలాంటి దాన్ని బాబా వచ్చి ఉన్నతిలోకి తీసుకెళ్తున్నారనమాట. మొట్టమొదట జాలి కలిగిందనమాట బాబాకి. అందుకే ఇదే దేశంలో బాబా అవతరించి దీన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు ఈ భారతదేశానికి. ఇంకా ఇది ఒక ఇల్లుగా భావించండి ఈ యొక్క శరీరాన్ని అంటున్నారు బాబా. అందుకు దీనిపైన ఎలాంటి మమకారం కూడా కలిగి ఉండకూడదు. ఇంటికి కిటికీలు ఎలా ఉంటాయో అలానే ఈ ఇంటికి కూడా కళ్ళు అనే కిటికీలు ఉన్నాయి. వీటితో మనం అన్ని చూస్తూ ఉంటాము. దీన్ని సింహాసనము అని కూడా అనొచ్చు. సింహాసనం అనే దానికంటే ఇల్లు అని అంటే శోభిస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ సింహాసనాలు ఏవి మీకు లభించలేవు కదా. సత్యుగంలో అయితే సింహాసనం పైన కూర్చొని రాజ్యం చేస్తారు. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మాయ మెడలో హారంగా అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరి మెడలో హారంగా అవ్వాలి మనము? బాబా మెడలో హారంగా అవ్వాలి. మొట్టమొదట బాబా మనల్ని తమ మెడలో హారంగా తయారు చేసుకుంటున్నారు. మీరు అయ్యారు అంటే ఇతర ధర్మాల వారు కూడా నెంబర్ వారీగా బాబా మెడలో హారంగా అయిపోతారు. అంటే ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని పొందుతారన్నమాట. మీ లాభంతో అందరి యొక్క లాభం జరిగేది ఉంది అంటున్నారు బాబా. ఇంకా శ్రీమతం ఏం చెప్తుంది, మన్మతం ఏం చెప్తుంది, రావణ మతం ఏం చెప్తుంది అనేటటువంటి రహస్యాలు మీకే తెలుసు అంటున్నారు. ఏ మతం పైన నడిస్తే ఏంటి లాభం అనేది కూడా తెలుసుకున్నారు. ఈ జ్ఞానం మీకు మాత్రమే ప్రాప్తించింది. జ్యోతి వెళ్ళి జ్యోతిలో కలిసిపోయేదైతే ఏమీ ఇక్కడ లేదు. ప్రతి ఒక్కరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పాత్రలు అభినయించవలసిందే. ఇది అనంతమైన ఆట, రిపిటేషన్ అవుతూనే ఉంటుంది. ఇది పూర్తయిపోయింది, ఇంకా ఆట పూర్తయిపోయిందని అనడానికి లేదు అంటున్నారు బాబా. మళ్ళీ రిపిటేషన్ అన్నమాట. పెద్ద అనంతమైన డ్రామా కదా ఇది. సుఖము దుఃఖం, మళ్ళీ సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఆత్మలు పైన పరంధామంలో లాస్ట్ వరకు ఉంటారు కాబట్టి ఒకరు ఒకరు దిగుతూనే ఉంటారంట. ఈ స్టేజ్ పైకి లాస్ట్ వరకు వస్తూనే ఉంటారు. ఎప్పుడైతే పూర్తిగా డ్రామా కంప్లీట్ అయిపోతుందో ఇంకా రావడం బంద్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి కాబట్టి. దోమలు ఎలా అయితే రాత్రులు వచ్చి ఉదయం మరణిస్తాయో అలా లాస్ట్ వచ్చిన వారి పాత్ర అలా ఉంటుంది అంటున్నారు బాబా. ముందు వచ్చి సుఖాన్ని పొందే పాత్ర అయితే వారికి ఉండదు కదా. అయితే అందరిది ఒకే రకమైన పాత్ర అయితే ఉండదు కదా. డ్రామా అన్న తర్వాత వెరైటీ వెరైటీ పాత్రలు అనేవి ఉంటాయి అంటున్నారు బాబా. మీది చాలా అద్భుతమైన పాత్ర, హీరో యాక్టర్స్ అన్నమాట. ముందు నుండి లాస్ట్ వరకు మీ పాత్రలు చాలా అద్భుతంగా అభినయిస్తూ ఉంటారు. ఇంకా దైవీ గుణాల ధారణ విషయంలో 100% మార్కులు రావాలి అంటున్నారు బాబా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఈ సబ్జెక్ట్ లో మాత్రం మంచి మార్కులు వచ్చినట్లయితే బాబా కూడా ఖుషి అవుతారు. మంచి ఉన్నతమైన పదవి కూడా మీరు పొందొచ్చు అంటున్నారు. అక్కడ రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా అన్నిటికంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఈ రోజు బాబా విశేషంగా చెప్పేది దైవీ గుణాల సబ్జెక్ట్ అన్నమాట. బాబా రోజు మనకి కొత్త కొత్త పాయింట్స్ వినిపిస్తూ ఉంటారు. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ కాబట్టి మంచిగా చదువుకొని రాజయోగం యొక్క శిక్షను అభ్యసించి మీరు పావనంగా అయ్యేటటువంటి లక్ష్యం తీసుకోవాలి అంటున్నారు బాబా. ఇంకా జ్ఞానరత్నాల వ్యాపారం చేస్తూ ఉండాలి. ఈ జ్ఞానరత్నాలే మీకు భవిష్యత్తులో నిజమైన రత్నాలుగా లభిస్తాయి. రూప్ బసంత్గా కూడా అవ్వాలి, చదవాలి, చదివించాలి. బాబాతో పాటు ఇంటికి తిరిగి వెళ్ళాలి అనేది బుద్ధిలో ఉండాలి. దీనికోసం ఏం చేయమన్నారు బాబా? పవిత్రత ధారణ చేయండి.
ఎలా వచ్చామో అలా తిరిగి వెళ్ళాలి. ఇంకా సైలెన్స్ యొక్క బలంతో సైన్స్ పైన విజయం పొందాలి. ఉమంగ ఉల్లాసాలు అనే రెక్కలతో ఎగరాలి మరియు ఎగరించాలి. ఇందులో చాలా దృఢంగా అలసట లేని వారిగా తయారైపోండి. ఇంకా బాబా సాంగత్యంలో ఉన్నట్లయితే చెడు విషయాల ప్రభావం నుండి అతీతం అయిపోతామన్నమాట. అచ్చా, ఓం శాంతి.